సో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన తర్వాత ఎన్నో స్కీమ్లు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి పనులైతే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఇవాల్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మొదలు పెట్టనున్నారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. సో ఏడాది అయిన నేపథ్యంలో ఎన్నో స్కీమ్లు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. అలాంటిది ఇవాల్టి నుంచి చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమల్లోకి తేబోతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటమ్మా, ప్రత్యేకించి ఆ రోజు ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా సహకరించకపోయినా ఒక పక్కన సంపద సృష్టించుకుంటా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలకి ఆదాయ వనరులు పెంచాలి అనేటువంటి ముఖ్యోద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాం కోట ప్రభుత్వం. అంటే ఇంతకు ముందు తల్లికి వందనం, తర్వాత ఏమో గ్యాస్ సంబంధించినటువంటి పథకం, ఉచిత గ్యాస్ దీపం పథకంలో, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం. అంటే దాదాపు 2.5 కోట్ల మంది మహిళలకి ఉపయోగపడేటువంటి పథకం. ఏడాదికి దాదాపు 1940 కోట్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టే విధానం. అంటే ఎందుకు దీనికి రకరకాలైనటువంటి సందేహాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే పక్కన తెలంగాణలోని లేకపోతే కర్ణాటకలోని ఈ పథకాలు అమలు పరిచినప్పుడు అక్కడ కొన్ని లోటుపాట్లు అన్ని బయట పడ్డాయి. వాటిలన్నింటిని కూడా సవరించుకుంటూ మన రాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు రాకుండా మహిళలందరికీ ఏ విధంగా చేయాలి అనేటువంటి విధానంతో ముందేమో అనుకున్నారో జిల్లాల పరిధిలో చేద్దాం అనుకున్నారు. అయితే లోకేష్ గారు ఎప్పుడైతే మనం ఇచ్చిన హామీ రాష్ట్ర పరిధికి ఇచ్చాం తప్ప జిల్లా పరిధికి ఇవ్వలేదని చెప్పడంతో మళ్ళీ ఆర్థికంగా భారమైనా కూడా రాష్ట్రం మొత్తం ఉచితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని చేశారు. దీనివలన యావరేజ్న అంటే ఒకరికి ఎక్కువ అవ్వచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు, కానీ ఒక్కొక్క మహిళకి నెలకు 3,000 రూపాయలు ఖర్చు వచ్చినట్టు. ఒకటి అది పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, 5 రకాలైనటువంటి బస్సుల్లో అవి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. తర్వాత ఇంటర్ ఎస్టేట్ రాష్ట్రం బయటకు వెళ్తే మాత్రం ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే, మీకు ఉదాహరణగా చెప్తున్నా, ఇప్పుడు విజయనగరం ఉంది. విజయనగరం మార్కెట్ చుట్టుపక్కల ఎక్కడి నుంచో దేరువాడ, గోమలక్ష్మీపురం కూడా పక్కన చాలా ఉంటాయి. ఆ పల్లెల నుంచి సరుకులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని మార్కెట్ లో మళ్ళీ తిరిగి వెళ్ళాలి. వాళ్ళకి ఖర్చే కదా, అటువంటి ఖర్చులు కలిసి వస్తాయి. అదే విధంగా ఎన్ని రకాలు, తిరుపతి వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడి నుంచి మన ఆనవరం ప్లేస్ నుంచో లేకపోతే తూర్పుగోదావరి నుంచి తిరుపతి వెళ్ళాలి, కుటుంబం వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి ఉన్న కుటుంబంలో ఇద్దరు కలిసి వస్తుంది కదా. అంటే ఏదో రకంగా మహిళలకు ఆర్థికంగా ఎప్పుడైతే లబ్ధి చేకూరిందో ఆ కుటుంబానికి లబ్ధి చేకూరినట్టే. ఇప్పుడు మామూలుగా మనం ఏమంటాం, ఒక ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటుంటే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. అదే విధంగా ఆర్థికంగా ఒక ఆ మహిళలకి చేదువాదుడుగా ఉందంటే ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆర్థికంగా బలపరిచినట్టే మనం. అటువంటి పథకాలు అంటే ఈ పథకం వల్ల చాలా మంది ఉచిత బస్సులు ఇవ్వాలా, దాంట్లో ఏమన్నా కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటది అని రకరకాలుగా మొదలు పెట్టారు. కానీ దానివల్ల వచ్చే లాభం ఏంటంటే ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. రేపు వద్దున ఈ 3,000 వేరే రకంగా కుటుంబాన్ని ఉపయోగించుకుంటారు కదా వాళ్ళు. అది మళ్ళీ సమాజంలో రొటేట్ అవుతూ ఉంటది. ఒక మంచి పనికి ఉపయోగించి రొటేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అక్కడ. ఆ రోజున ఏంటి, మద్యానికి డబ్బులు ఇచ్చాడు ఆయన, తాగించి ఆ డబ్బులు రొటేట్ చేసి మళ్ళీ తెలుగు వందనం అన్నాడు. అంటే అమ్మఒడి అన్నాడు అప్పట్లో. ఆ విధంగా చేయట్లా. ఈ రోజున సమాజంలో సంపద సృష్టించి దానితోటి మళ్ళీ ఉచిత పథకాలు ఇచ్చేటువంటి మంచి ఉద్దేశం. స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టడానికి కూటమి ప్రభుత్వం 1-2 సార్లు అనేక రకాలుగా ఇతర రాష్ట్రాలు ఎలా జరుగుతుంది, అక్కడ జరుగుతున్నట్టు మంచి ఏంటి, తర్వాత చెడేంటి, ఇన్ని రకాలుగా ఆలోచించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, అంటే బస్సుల సంఖ్య ఏమవుతుంది, కొన్ని రాష్ట్రాలు ఏం జరిగిందంటే ఈ ఉచిత బస్సులు తగ్గించేశారు. డబ్బులు ఇచ్చి వెళ్ళేటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి కూడా అయిపోయించారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ బస్సులో ఎలా పరిస్థితి అలా లేకుండా అదే సందర్భంలో ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ పెంచే విధంగా, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ పెంచే విధంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ అధికారులు కావచ్చు, కేంద్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి దీనికి అద్భుతమైన మోడల్ తయారు చేసుకుంటూ వచ్చి ఎక్కడా కూడా అంటే ఆర్థికంగా కూడా ఇబ్బంది పడకూడదు, అదే సందర్భంలో చేసిన ఆ ప్రయోగం ఉపయోగపడాలి ప్రజలకి
అంతే తప్ప ఏదో ఉచితంగా ఇచ్చాం, ఎన్నికల్లో హామీ ఇచ్చాం కాబట్టి ఆర్థికంగా భారమైన ఇస్తున్నాం అనేటువంటిది ఎలక్షన్ మోడ్లోని ఎన్నికల మోడ్లో కాకుండా ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలపడడానికి చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమం. సార్ ఇంకొకసారి అంటే వైసీపీలో జర్నలిస్టుల దగ్గర నుంచి లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మహిళలకు సంబంధించి కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఒక విధంగా. అలాంటిది ఇక్కడ టీడీపీ చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు వీళ్ళ పరిపాలన? అంటే మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు మహిళల్ని కించపరిచినా ఎన్ని రకాలుగా చేసినా ఆ మహిళల్ని కించపరిచే వ్యక్తుల్ని పరామర్శించగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ సంకేతం ఇచ్చాడు, మీరు ఇలాగే మాట్లాడండి, ఇటువంటి వ్యాఖ్యలే చేయండి అనే మాట్లాడితే తప్ప మన తనాన్ని చూడకూడదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా మహిళల్ని కించపరిస్తే మాట్లాడినప్పుడు ఖండించాలి. ఆ తర్వాత ఖండించి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి ఆ రోజు ధ్వంసం జరిగింది కదా, ఇంట్లో ఎన్ని సామాన్లు పాల్గొంటారు కాబట్టి దానికి పరామర్శించేవాడు తప్పులేదు. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడింది తప్పే లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు చూసారా, దాన్ని తప్పడుతున్నాం మనం. అంటే మహిళలు అంటే ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం కానీ విధానం కానీ వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే విషయం కానీ ఎక్కడా కూడా వాళ్ళ ప్రభుత్వంలో లేదు మహిళలకు సంబంధించి. అదే మనకు ప్రత్యక్ష ఉదాహరణ, ఆ తల్లి ఒడికి డబ్బులు వేయడం, ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడ మధ్య నుంచి లాగేయడం. ఏం చేసినట్టు? చేసిన ఉపయోగం పెట్టి మీ కల్తీ సారా తాగి లేకపోతే చీప్ లిక్కర్ తాగి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది మహిళలు వీడియోస్ అయ్యారు, అది సంఖ్య నెంబర్లు తెలుస్తున్నాయి. అంటే ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకం వలన లాభం ఏంటి, నష్టం ఏంటి, దీని ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, దాని వలన ఖజానాకి భారం కాకుండా ఏ విధంగా చేయాలి, ఇటువంటి ఒక కాలిక్యులేషన్స్ ఈక్వేషన్ చేసుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా అని చెప్పేసి గుడ్డెద్దు చేరబట్టి ఇవ్వకుండా, లేకపోతే 14 నెలలు పట్టదమ్మా, ఎన్నికలు వచ్చిన వెంటనే మేము కార్యక్రమం చేసేయచ్చు. కానీ దాని గురించి ఒక స్టడీ చేసి, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన దాన్ని స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఖజానా మీద భారం పడకుండా అదే సందర్భంలో మహిళలకు ఏ విధంగా ఉపయోగపడాలి, దానికి తగ్గట్టుగా అది ఎలా ఉండాలని చెప్పేసి స్కీమ్ గురించి ఆలోచన చేసి ఇచ్చిన వాళ్ళకు కొద్దిగా లేట్ అయింది. సార్ ఇంకొకసారి అంటే వైసీపీలో అంటే టీడీపీలో చూసుకుంటే కనుక ఎన్నో సంక్షేమ పథకాలు లేకపోతే ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు, యాప్లు అంటూ కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్న సమస్యని యాప్ల ద్వారా చేసుకోవచ్చు అంటూ టీడీపీ ప్రభుత్వం ప్రకటిస్తే, వైసీపీ మాత్రం అక్రమ అరెస్టులు ఎవరెవరు చేశారో అందులో యాప్లో వాళ్ళ డేటా కలెక్ట్ చేసి తాటా తీస్తామంటూ కూడా ఇలాంటివి చేస్తున్నారు. అది ఎలా వస్తుందంటే ఆలోచన, సార్ ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. ప్రజలు మనకు ఓట్లు వేసి గెలిపించారు అంటే ఆ గెలిపించిన ఓటర్లే తేడా వస్తే తీసుకొచ్చి పక్కన పెడతారనేటువంటి విషయం తెలియాలి. మనం ఏమో రాచరిక వ్యవస్థలో లేవన్నది అవగాహన రావాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నేను ఏం చేసినా పర్వాలేదు, నా దగ్గర అక్రమాస్తులు కూడా సొమ్ము ఉంది, అదే ప్రజల నుంచి లాక్కున్న సొమ్ము ఉంది, ప్రజా సంపద దోచేసిన సొమ్ము ఉంది, కాబట్టి ఆ డబ్బులతో మళ్ళీ ఓట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే కులము మతము ప్రాంతం అనేది రెచ్చగొట్టి ప్రజల్లో కన్సాలిడేట్ చేసుకోవచ్చు అనేటువంటి భావన ఉన్నామని అతను మొట్టమొదటి నుంచి ఏం మాట్లాడాడండి ఆయన 2019 ఎన్నికలు నెగ్గిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పిన మాట ఏంటంటే, మనం కష్టపడదాం అనే మాట మాట్లాడకుండా 2024 ఎలక్షన్స్లో గెలిపే జయంగా మనం పని చేయాలన్నాడు ఆయన. ఆ మాటల అర్థం చూడండి. మనకు అవకాశం ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు, మనకి 22 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు అద్భుతమైన పాలన అందిస్తాం అనేటువంటి మాట మాట్లాడుతుంటే బాగుండేది. అది మానేసి 2024లో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనం పనిచేద్దాం అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటంటే ఏదో రకంగా మనం ప్రజలను మభ్య పెట్టచ్చు, ఆ సొమ్ముతో మళ్ళీ ఓట్లు కొనుక్కొచ్చిన భావన. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ఆలోచిస్తుంది అదే. మొదటి మీటింగ్లో కలెక్టర్ మీటింగ్లో కూడా పదే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటి, ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు, ప్రజలే అంతిమ నిర్ణేతలు, కాబట్టి ఆ ప్రజలకి ఎంతవరకు మంచి చేయగలం అనే ధోరణిలో ఆలోచించి మనం పనిచేయాలి తప్ప మనకి ఏదో అధికారంగా వచ్చేసినాం కదా మన ఇష్టారీతిని చేసేసుకున్నామంటే ప్రజలు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలి కూర్చోబెడతారనేటువంటి భావన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ మొదలుపెట్టారు. అంటే ఆ ఆలోచన ఉన్నది కాబట్టి ఒక పక్కన చంద్రబాబు గారి అనుభవం, ఆయన దార్శనికత, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు, అదే ప్రజల పట్ల ప్రేమ, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజున తల్లికి వందనం ఎంత సక్సెస్ అయిందండి, ఆయన అన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళు గతంలో కుటుంబంలో ఎంతమంది పిల్లగానే ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రోజున మేము అనుకున్న మాట ప్రకారం ఇచ్చాం. అదేవిధంగా పెన్షన్ స్కీమ్ కూడా, పెంచిన పెన్షన్ స్కీమ్ పాత బాకీలతో సహా వచ్చిన వెంటనే ఇచ్చాం. 1వ తారీఖున అలా వడిలా చేస్తున్నాం. అది అద్భుతమైన కార్యక్రమంగా చేస్తున్నాం. ఈ రోజునేమో అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం 7,000 వేసి ఇస్తున్నాం. అంటే మొత్తానికి ఏడాదికి 20,000 వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా డిఎస్సి కంటెస్ట్ చేసాం. 16,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, వాళ్ళకి భరోసా ఇచ్చి పరిశ్రమలు బట్టి చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి, ఎన్నో రకంగా పరిశ్రమలు వస్తున్నాయి. అంటే ఇది
చేయాల్సింది ఇది. ఎప్పుడైనా సరే ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఊతకర్లా ముందుకు ఇవ్వాలి వాళ్ళకి. ఆ తర్వాత మీరే ఎదగండి అని చెప్పాలి. అంతేగాని ప్రతి నెల మేము ఇచ్చే పథకం గురించి మీరు ఎదురు చూస్తూ ఉండాలి అనేటువంటి భావన రాకూడదు. గతంలో జరిగింది. గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మరీ వేసేనే అన్నాడు. నువ్వు బటన్ నొక్కి వేస్తే 1వ తారీఖున అందరూ ధనవంతులు, మళ్ళీ 30వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఎదురు చూసే వ్యక్తుల కింద అయిపోయారు. అటువంటి పరిస్థితి రాకుండా అవసరమైతే స్వచ్ఛందంగా వాళ్ళే మేము ఆర్థికంగా నిలబడ్డాం, బలపడ్డాం, మాకు వద్దు పథకం, వేరే వాళ్ళకి బడి బలహీన వర్గాలకు ఇద్దాం అనేటువంటి అవకాశం వచ్చేలాగా రావాలి. P4 పథకం ఎంత అద్భుతమేనండి. పేదలకి ధనికులకి మధ్యన లింకప్ చేసేటువంటి అన్ని అంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. మా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా మేము వెళ్తున్న కార్యక్రమంలో భాగంగా కొన్ని లేట్ అవుతున్నాయి. ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంది రాష్ట్ర పరిస్థితి. అక్కడి నుంచి కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, అమరావతి లాంటివి నిర్ణయించుకుంటున్నాం. కాబట్టి ఒక పక్కన నిలబడాలని చాలా కష్టమైన పరిస్థితి. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మనకు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ఖజానా జీరో, దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చేయలేడు ఆయన. అంటే ఒక పక్కన సంపద సృష్టించుకోవాలి, అదేవిధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆకూడదు. నేను అంటుంది ఈ రోజు స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మహిళలందరికీ ఉపయోగపడేలాగా అద్భుతంగా రూపకల్పన చేసి ఈ రోజున మహిళలందరికీ ఇస్తున్నారు. ఇది కూడా అద్భుతంగా సక్సెస్ అవుద్ది. నేను అంటుంది ఈ పథకాలన్నీ కూడా, ఈ పథకాలను తీసుకుంటున్న వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటారు కదా, మనకి ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, అయినా మనల్ని ఏ విధంగా ఆదుకుంటుంది ప్రభుత్వం ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు సరైన నిర్ణయాలు వస్తే రాష్ట్రం కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఓకే సార్, నమస్తే.